అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతహు. పొద్దుటూరు పట్టణ ప్రజలకు మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ 5 పూటల నమాజ్ చదువుతూ ఉపవాసాలు ఉండేదానికి ఇబ్బందిగా కష్టంగా ఉండేటోళ్లకు సహరీ పేరుతో ప్రతిరోజు చాలా మసీదులలో వాళ్ళకు సెహరీ ఏర్పాటు చేయడము, పొద్దుటూరు పట్టణంలో చాలామంది వ్యాపారస్తులు, ఇండ్లలో సౌకర్యం లేని పేదవాళ్ళు సెహరీలు చేసి ఉపవాసాలు ఉండి దీక్షలు అల్లా పేరుతో మనము పుణ్యం సంపాదించుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రంజాన్ మాసం అనేది 12 నెలల్లో ఒక నెల. ఈ నెలలో ఖురాన్ అవతరించిన రోజని, ఈ నెల ఎంత జాగ్రత్తగా దేవుని పేరు మీద, దేవునిపై భక్తితో, దేవునిపై భయంతో మనిషి జీవిస్తాడో అంత సద్గుణం కలిగి ఉంటాడని, మంచి ఆలోచనతో కలిగి ఉంటాడని ఖురాన్ ప్రవచనాలు ఉన్నాయి. ఖురాన్ ఒక మతానికి, ఒక జాతికి, ఒక వ్యక్తికి కలిగింది కాదు. ఖురాన్ ప్రపంచంలో ఉండే ప్రతి మానవునికి సంబంధించిన సూత్రాలు దాంట్లో ఉన్నాయి. ఖురాన్ అనేది మనిషి జీవితం. ఆ మనిషి జీవితము ఎట్లా నడుచుకోవాలా, ఏ విధంగా మనిషి బతకాలా, ఏ విధంగా సోదర భావం కలిగి ఉండాలా, ఏ విధంగా బాంధుత్వం కలిగి ఉండాలా, ఏ విధంగా మనం సంసార బంధాలు ఏర్పరచుకోవాలా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, భార్య, మరదళ్ళు, ఏ రకంగా మనము జీవించాలనే అనేక సూత్రాలు ఖురాన్లో రచించబడి ఉన్నాయి. కొంతమంది తెలియక ఖురాన్ ఒక మతానికి సంబంధించింది, బైబిల్ ఒక మతానికి సంబంధించింది, భగవద్గీత ఒక మతానికి సంబంధించిందని పేర్లు పెట్టుకొని కొంతమంది రాజకీయ లబ్ధి కోసము మతాల మధ్య చిచ్చు పెడుతూ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అదంతా తప్పు. మనం భారతదేశం కాదు, ప్రపంచమంతా మనుషులుగా బతికేదానికి ఒక ప్రక్రియ. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరు పట్టణంలో అన్ని మసీదులలో చాలా వరకు ఈ సెహరీ ఇంతజాములు, ఇఫ్తార్ ఇంతజాములు చేసి హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను అందరినీ కలుపుకొని సోదరభావంతో ఉండాలా, మన ఊరు బాగుండాలా, మనం బాగుండాలా, దేవుడు అందరిపైన కరుకరించి ఉండాలా, దేవుని ఆశీర్వాదం అందరూ తీసుకోవాలనే ఆలోచనతో ఈ పండగ వాతావరణాన్ని కలిగిస్తారు. కాబట్టి అందరం కూడా ఈరోజు ఈద్గా మైదానంలో కోరపాడు రోడ్లో ఒక కొత్త మసీదు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు నెల రోజులు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, పట్టణానికి సంబంధించిన వాళ్ళు, వ్యాపారస్తులు, కొద్దిగా ధనవంతులు అందరూ వచ్చి ఇక్కడ సెహరీలా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉండేటోళ్లకు అనేక మందికి రోజు ఒక 500-600 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నెల రోజులు పూర్తిగా కొత్త మసీదు ఇది. అయినా కానీ 30 రోజులు కూడా చేయాలని చెప్పి ఈ కార్యవర్గము ఏర్పాటు చేసుకున్నారు. అందరి దగ్గర ఈ కార్యవర్గం అంతా ఈద్గా నగర్కు సంబంధించిన వాళ్ళు, ఈద్గా ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసుకొని చేయడము చాలా సంతోషము. అందులో భాగంగానే అందరూ కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. ఈ రంజాన్ నెలనే కాదు, ప్రతి నెల సంవత్సరం అంతా, జీవితకాలం అంతా అందరూ కూడా బాగుండే విధంగా మనం అంతా మసులుకోవాలని, కులమతాలకు అతిథులై ఉండాలని, మనం అందరం కూడా జాగ్రత్తగా మనిషి జీవితాన్ని మనం నడుచుకునే విధంగా చేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వేరే వాళ్ళు కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనుకునేటోళ్ళ మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. సోదర భావంతో మనం అందరం భాయ మాదిరిగా ఒక కులానికి సంబంధించిన మానవ కులం మనం అందరం. తర్వాత ఇవన్నీ వృత్తి కోసమో, బతుకు తెరువు కోసమో మనము కులాలు పెట్టుకున్నాము. సాయిబ్ అని, క్రైస్తవుడని, హిందూ అని. అందరం కూడా మానవునిగా పుట్టిన కూడా మానవత కలిగి ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఇంకా 17వ రోజు ఇది, ఇంకా 13 రోజులు ఈ సెహరీలు, ఇఫ్తార్లు జరుగుతూ ఉంటాయి. ఇలాగే అందరూ సోదరభావం కలిగి ధనవంతులు ముందుకొచ్చి జకాతులు ఇచ్చి, ఖైరాతులు ఇచ్చి, సత్కాలు ఇచ్చి పేదవాళ్ళకు ఆదుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మనం అందరం కలిసి పనిచేద్దాము. రాజకీయాలు వేరు, మతాలు వేరు, ధర్మం వేరు.
మనము నీతిగా బతకాలా, నీతిగా ఉండాలా, అందరూ బాగుండే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.